Say hi, hello, namaste. Welcome back to our channel. Mokshu, say hello everyone. Hello everyone. Good morning. Good morning. We are going to our school. I go to our school. సో మేము ఇప్పుడు వచ్చి మోక్ష వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాము. సో మోక్ష వాళ్ళ స్కూల్లో వచ్చేసి Saturday of every month ఉంటుంది. నో యువర్ టీచర్స్ ప్రోగ్రామ్. సో ఎవ్రీ మంత్లో సాటర్డే లాస్ట్ సాటర్డే ఉన్నదంట. సో ఈ మంత్కి ఈ రోజు పెట్టారు. సో దానికోసమని మేము వెళ్తున్నాము. అండ్ ఆల్రెడీ ఫాదర్స్ డే అయిపోయింది. సో ఫాదర్స్ డే యాక్టివిటీస్ కూడా ఉన్నాయంట సమ్. సో 5 to 10 అయింది టైము. 10 to 10:30 దాకా హాఫ్ అన్ అవర్ అంట ప్రోగ్రామ్ వచ్చేసి. దానికోసమని మేము వెళ్తున్నాం. సో మేము ఇప్పుడే స్కూల్ దగ్గరికి రీచ్ అయ్యాము. అండ్ స్కూల్లో ప్రోగ్రామ్ అనేది అయిపోయాక నెక్స్ట్ మేము క్యాంటీన్కి వెళ్దాం అనుకున్నాము. చూడాలి ఎంతసేపు పట్టిద్దో ఏమో. సో మోక్ష వాళ్ళ స్కూల్లో వచ్చేసి ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే పీటీఎం ఉండిద్ది, పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండిద్దంట. సో స్లాట్స్ అనేది చెప్తారు, ఆ టైంకి రండి అని అన్నారు. సో మేము అలానే ఈ మంత్ వెళ్ళాము. మేము టైం స్లాట్ అనేది చెప్పారు 10 to 10:30 అని చెప్పేసి. సో మాకు మోక్ష వాళ్ళ స్కూల్లో వాళ్ళ క్లాస్ టీచర్ తెలుసు, బట్ ఎవరెవరు ఏమేమి క్లాసెస్ చెప్తారో అదన్నీ కూడా ఏమీ తెలియదు. సో ఈరోజు మేము ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ అనేది చెప్తారనేది చెప్పారు మాకు. సో అందుకే మేము వెళ్ళాము. సో స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 15 days అవుతుంది. సో మెనీ క్వరీస్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే అదంతా అయిపోయాక ఆ ప్రోగ్రామ్ అయిపోయాక ఫాదర్స్ డే ఉంది. ఫాదర్స్ డే ఆల్రెడీ అయిపోయింది, ఒక 4 days అవుతుంది. సో ఫాదర్స్ డే యాక్టివిటీ ఉంది అని చెప్పారు. గ్రౌండ్కి వెళ్దాం పదండి అని. సో మేము గ్రౌండ్కని వెళ్తూ ఉంటే ఇలా స్లైడ్లో ఆడుకుంటున్నాడు మోక్షు. కొంతసేపు ఒక 5 minutes ఆడుకొని ఇచ్చి దాని తర్వాత గ్రౌండ్కి అనేది వెళ్ళాం మేము. మోక్షమాను slow. Go there with your parents. Where is your parents? Where is your parents? Sir, stand like this only with your kids. Things here, sir. No problem. Here. Stand in front. Where is? Okay. Wait. 1, 2, 3, start. Come on. Run. Come on. Please. Good. Fathers. 1, 2. సో అలా స్కూల్లో ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. ఇంక మేము క్యాంటీన్ ఇప్పుడే స్కూల్లో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంక మేము క్యాంటీన్కి స్టార్ట్ అవుతున్నాము. What are you eating? Cat. Mokshu is eating cat. ఇప్పుడు మేము క్యాంటీన్కి రీచ్ అయ్యాము. వెదర్ చూడండి, వర్షం పడేలా ఉంది. క్లౌడీగా ఉన్నాయి చూడండి. గాయ్స్ లుక్ ఎట్ ద క్లౌడ్స్. సో మేము ఇంకా ట్రాలీ తీసుకొని లోపలికి అనేది వెళ్ళాము. సో నేను ఆల్రెడీ 2 months బ్యాక్ ఒక వీడియో అనేది చేశాను. 3 days వీడియో కలిపి ఒక వీడియోలో పోస్ట్ చేశాను, ఒక వ్లాగ్. సో దాంట్లో చూపించాను క్యాంటీన్ ఎలా ఉంది, ఏంటి, మేము ఏమేమి తీసుకున్నాం అవన్నీ కూడా. బట్ అంత క్లియర్గా ఏమి చూపించలేదు. బట్ ఈసారి కొంచెం క్లియర్గా చూపించాను. లోపల ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అంటే ఒక 40% దాకా చూపించాను. మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఏమేమి ఉంటాయి ఏంటి అవన్నీ కూడా చూపించాను. మీరు కూడా చూడండి ఏమేమి ఉంటాయి ఏంటి అని. Say hi.
గ్రాసరీ షాపింగ్ అనేది అయిపోయింది. బట్ బిల్లింగ్ దగ్గర నవీన్ ఉన్నారు. సో టైం పట్టిద్ది, మీరు వెళ్ళే సంతలోకి జ్యూస్ అలా ఏమన్నా తీసుకోండి అని చెప్పేసి పంపించారు. మేము జ్యూస్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి వచ్చాము. మీకు చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి లిక్కర్ కౌంటర్, దాని అపోజిట్ ఉండిద్ది క్యాంటీన్కి. అండ్ ఇదంతా వచ్చేసి జ్యూస్ స్టాల్, అలాగే ఫాస్ట్ ఫుడ్ అండ్ టైలర్ అవన్నీ కూడా ఉంటాయి క్యాంటీన్ పక్కనే. సో ఎవ్రీ టైం మేము క్యాంటీన్కి వచ్చినప్పుడు జ్యూస్ అనేది తాగుతాం. నవీన్ వచ్చేసి బిల్లింగ్ చేపిస్తున్నాడు, మేమేమో జ్యూస్ షాప్కి వచ్చాము, జ్యూస్ తాగుదాం అంతలోకి అని చెప్పేసి జ్యూస్ అనేది ఆర్డర్ చేశాను. నేనేమో ఓరియో మిల్క్ షేక్, మోక్షకి వాటర్ మిలన్ జ్యూస్ అనేది చెప్పాను నేను. బిల్లింగ్ దగ్గర కొంచెం టైం పట్టింది. సో ఇంకా నవీన్ ఉంచేసి మేము ఇలా వచ్చేసాము. కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి క్యాంటీన్లో, మోస్ట్లీ చాలా ఉంటాయి క్యాంటీన్లో, అన్నీ మనకు కావాల్సిన నీడ్స్ అన్నీ ఉంటాయి, A to Z ఉంటాయి. కొన్ని ఉండవు అంతే, మ్యాక్సిమం అయితే ఉంటాయి. అంటే ఇవి ఉండవు, కొంచెం రైస్ ఐటమ్స్ కానీ ఇలా ఉరద్దాలు, కందిపప్పు, మినపప్పు అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండవు ఇక్కడ. అదర్ దాన్ దట్ అన్ని బ్రాండ్స్ అన్నీ ఉంటాయి, A to Z దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే స్టాక్ వచ్చినప్పుడు వెళ్ళాలి, స్టాక్ లేనప్పుడు వెళ్తే మొత్తం ఎంటీగా ఉంటాయి. అదే స్టాక్ ఉన్నప్పుడు వెళ్తే కనుక మొత్తం అన్నీ దొరుకుతాయి, మ్యాక్సిమం అయితే ఉంటాయి. ఇక్కడే వచ్చేసి అన్ని జ్యూస్ షాపు, అలాగే పేస్ట్రీ షాపు, స్వీట్స్, అమూల్ ఐస్ క్రీమ్ షాప్స్, టైలర్ షాప్ అన్నీ ఉంటాయి ఇక్కడే. ఇది వచ్చేసి యూనిట్, సో అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మాతో పాటు మీకు కూడా చూపించాను క్యాంటీన్లో ఏమేమి ఉంటాయి, అవన్నీ మీరు కూడా చూసారు కదా. ఇప్పటిదాకా ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, దానిలో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే మీకు నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పటిదాకా నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మేము వచ్చేసి సాటర్డే వచ్చాము. సో సాటర్డే కొంచెం ట్రాఫిక్ ఉండేది, అదే సండే వస్తే ట్రాఫిక్ అంత ఉండేది ఏమీ. నేను ఆల్రెడీ ఇంట్లో రైస్ అండ్ కర్రీ చేసేసి వచ్చేసాను మార్నింగే. లుక్ వాట్ మోక్ష డూయింగ్. సో నేను పప్పు అనేది వేసాను, మార్నింగే పప్పు చేశాను అండ్ రైస్ కుక్కర్ అనేది ఆన్ చేసి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. మేము వెళ్ళేసరికి 1 hour అవుతుంది, లంచ్ టైం అవుతుంది. ఇంకా వెళ్ళేసి లంచ్ తినడమే. మా సాటర్డే అనేది హాఫ్ డే అనేది ఇలా అయిపోయింది. మోక్ష స్కూల్కి వెళ్ళడం అండ్ దాని తర్వాత క్యాంటీన్కి రావడం. How is it? Yeah, nice. Oreo milk shake and మోక్ష. ఆ జ్యూస్ అయిపోయేలోపు నవీన్ అనేది వచ్చారు, బిల్లింగ్ అయిపోయి. నెక్స్ట్ మేము ఇక్కడ పఫ్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము. సో అలా పఫ్ అనేది తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళాము. మేము ఇంకా అక్కడ కార్లో తినొచ్చులే అని చెప్పేసి వెళ్ళాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మా క్యాంటీన్ నుండి ఇంటికి అనేది వెళ్ళాము. వెళ్ళాక లంచ్ అనేది చేసాము. మా హాఫ్ డే అనేది ఇలా అయిపోయింది. బాయ్ బాయ్, సీ యూ.